ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ధీమాతో ఉన్న గులాబీ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుండే ఆపరేషన్ ఆకర్ష్ షురూకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ ఇంత ధీటుగా ఉండడానికి కారణమేమిటి? ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అలా ధైర్యంతో ముందుకు వెళ్లాలనుకుంటోందా? అపార నమ్మకం, ప్రగాఢ విశ్వాసంతో తన ప్రణాళిక ఫలిస్తుందని విశ్వసిస్తోందా? వాచ్ దిస్ స్టోరీ. హ్యాట్రిక్ విన్ సాధించి రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంది. కలలతోనే కాలం గడపలేదు, విశేషంగా శ్రమించింది. ఎన్నికల్లో గెలుపు పిలుపు కోసం విశ్వ ప్రయత్నం చేసింది. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. మూడో స్థానంలో ఉందని అందరూ భావిస్తున్న కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించేసి ఆ విజయ పరంపర తెలంగాణ రాష్ట్రంలోనూ చూపించింది. దీంతో బీఆర్ఎస్ కు ఊహించని పరాభవం ఎదురైంది. తెలంగాణ గాంధీగా, మకుటం లేని మహారాజులా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎందరితోనో కీర్తింపబడిన గులాబీ బాస్ కేసీఆర్ కు గుబులు పుట్టే పరిస్థితులు వచ్చిపడి కాలం ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించి అధికార పగ్గాలు చేపట్టగా గులాబీ పార్టీ కేవలం 39 స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్న సామెత మాదిరి బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం మొదలెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతితో ఏర్పడిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. దీంతో బీఆర్ఎస్ 38 స్థానాలకు పరిమితమైంది. అనంతరం కాంగ్రెస్ ఆకర్ష స్కీమ్కు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగుటికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 28కి పరిమితమైంది. చీకటి తరువాత వెలుగు రాక తప్పదు. అమావాస్య వెళ్ళాక పౌర్ణమి రాక తప్పదు. అందుకే ఆశావహుల దృష్టితో బీఆర్ఎస్ ముందుకు వెళుతోంది. రాబోయే రోజుల్లో తమకు పూర్వ వైభవం తప్పక వస్తుందని గులాబీ పార్టీ విశ్వసిస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ వెరీ సీరియస్ గా తీసుకుంది. 10 మంది తమ ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అసంబద్ధంగా, అనుచిత రీతిలో పార్టీని వీడిన 10 మందిపై అనర్హత వేటు వేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని, అత్యున్నత న్యాయస్థానాన్ని ఆ పార్టీ ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 10 మందిపై వేటు ఖాయమని బీఆర్ఎస్ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై నజర్ పెట్టి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగేలా గులాబీ పార్టీ చర్యలు చేపట్టినట్టు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వాడిన అస్త్రాన్ని తిరిగి ఇప్పుడు అధికార పార్టీపై ప్రయోగించడానికి సమయత్తమైనట్టు తెలుస్తోంది. తిరిగి ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టింది. అధికార పార్టీ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ, మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ వేదికగా ఈ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఇలా ఆ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజయ్య త్వరలో తిరిగి ఎమ్మెల్యే అవుతారని కేసీఆర్, కేటీఆర్ డంకాపదంగా చెబుతున్నారు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాళే యాదయ్యకు చెక్ పెట్టే పనిలో గులాబీ దళం ఉన్నట్టు తెలిసింది. చేవెళ్ల పైన నజరు పెట్టిన గులాబీ పార్టీ అక్కడ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలుస్తోంది. చేవెళ్ల నియోజకవర్గంపై మొదటి నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు యువనేత కార్తిక్ రెడ్డికి మంచి పట్టుంది. దీంతో శంకర్పల్లి తాజా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని కారెక్కించడంలో ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించారు. తాజాగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. ఆ నియోజకవర్గంలో మరికొందరు కీలక నేతలను కారు పార్టీలోకి తీసుకువచ్చేందుకు గులాబీ నేతలు ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడితే ఉప ఎన్నికలు పక్కా అని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. ఆ దిశగా ఆలోచనలు సాగిస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైన కారు పార్టీ నేతలు దృష్టి సారించారు. కింది స్థాయిలో పట్టు సాధిస్తేనే నియోజకవర్గంలో బలపడతామని, స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే కింది స్థాయిలో ఉన్న నేతలపై కన్నేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో పనిచేసే బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్లో చేరికలే దీనికి నిదర్శనం అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక మిగిలిన 8 మంది నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయిలో బలపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. మరి భవితలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.